గాజుల రామారం కబ్జాదారుల్లో కొందరు రౌడీ షీటర్లు ఉన్నారన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. మొత్తం 900 ఇండ్లు ఉంటే 240 మాత్రమే కూల్చేశామని చెప్పారు. ప్రజలు నివసిస్తున్న ఇండ్లను ముట్టుకోలేదన్నారు. సోషల్ మీడియాలో హైడ్రాపై వస్తున్న తప్పుడు ప్రచారం నమ్మొద్దన్నారు. 11 మంది బిల్డర్స్ పై ఇప్పటివరకు కేసులు నమోదు చేశామని తెలిపారు. ఏ బిల్డర్ కు హైడ్రా సపోర్ట్ చేయలేదన్నారు రంగనాథ్. ఫాతిమా కాలేజ్ సల్కం చెరువు ప్రిలిమినరీ నోటిఫికేషన్ అయిందని, ఫైనల్ నోటిఫికేషన్ తర్వాత చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు హైడ్రా కమిషనర్. చెరువుల్ని పునరుద్ధరించాలి, నాళాల్ని పునరుద్ధరించాలి. నాలా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని వీలైనంత వరకు మనం తీసుకురావాలి. ఈ చెరువులు మనకు తెలుసు దాదాపు 60 to 70% ఆఫ్ ద లేక్స్ మొత్తం డిసపేర్ అయినాయి. నాలాస్ అయితే కనుక చాలా చోట్ల నాలాస్ అసలు కనెక్షన్ కూడా లేదు. అండ్ గతంలో 10 మీటర్లు వెడల్పు ఉండే నాలాలు ఇప్పుడు హార్డ్లీ 1-2 మీటర్స్ కూడా వెడల్పు లేనటువంటి పరిస్థితులు మన సిటీ అంతా కూడా మనకున్నదన్నమాట. ఒక 6 చెరువులు చేస్తున్నాము. దీంట్లో లేక్స్లో 105 ఏకర్స్ ఉండే చెరువుల్ని ఇప్పుడు 180 ఏకర్స్ చేస్తున్నాం అనమాట. ఈ 6 చెరువులతో అంటే 75 ఎకరాలు పెరుగుతుందన్నమాట ఈ 6 చెరువులు. సో జస్ట్ ఒక 6 లేక్స్కి రీజునేషన్లోనే మన 75 ఎకరాలు పెరుగుతుందంటే అందులో మన దాదాపు మోర్ దెన్ 1200 లేక్స్ దాకా టోటల్గా ఉన్నాయి. సో వాటిల్లో మీరు చూడొచ్చు ఎంత మనం రీక్లెయిమ్ చేయొచ్చు అనేది కూడా. సో దీంట్లో చూస్తే కనుక చాలా స్పష్టంగా ఏంటంటే మనకి ఎంక్రోచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే యాక్చువల్గా చాలామంది రౌడీ షీటర్స్ లోకల్గా ఉన్నారు. అట్లానే కొంతమంది ఇటు ప్రగతి నగర్ ఇటువైపు కూడా చాలామంది పట్టాలు పట్టాలు తీసుకుని ఓఆర్సీల కింద లేకపోతే ఇట్లా తీసుకొని ఫేక్ పట్టాలు, ఫ్యాబ్రికేటెడ్ పట్టాల్లో తీసుకుని కూడా వచ్చింది కూడా మనం నిన్న మీకు పెట్టడం కూడా జరిగింది. సో దీంట్లో ఈ చాలామంది అక్కడ లోకల్గా మనకి లోకల్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్స్గా చాలామంది అవుతూ వాళ్ళు అక్కడ స్థానికంగా ఉంటూ ఈ మామూలుగా టిపికల్ ల్యాండ్ గ్రాబింగ్ ఎలా జరుగుతుందో మీ అందరికీ కూడా తెలిసిందే. మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తాను. సో ఈ ల్యాండ్ గ్రాబర్ ఏం చేయాలనుకుంటే నిన్న మేము కూల్చినవి చాలా చోట్ల దాదాపు మనం చూస్తే కనుక మేము డిమాలిష్ చేసింది ఆల్మోస్ట్ లైక్ రెసిడెన్షియల్ హౌసెస్ 900 దాకా ఐడెంటిఫై చేయడం జరిగింది. యాక్చువల్గా 900 హౌసెస్ ఉంటే దాంట్లో ఇల్లులో ఎవరైతే దాంట్లో నివసిస్తున్నారో వాళ్ళు ఎవరిని కూడా టచ్ చేయలేదు. 260 హౌసెస్ మట్టుకే డిమాలిష్ చేసాం. అంటే దాదాపు తక్కిన మీరు చూస్తే 640 పైన దాదాపు మేము అసలు టచ్ కూడా చేయలేదు, ఎందుకంటే దాంట్లో ఉన్నారు. సో ఓకే, సోషల్ మీడియాలో కూడా పలు విధాలుగా ఉంటుంది, ఎవరి లైన్ వాళ్ళు తీసుకుంటారు. సో దాని మీద ఐ డోంట్ వాంట్ టు కామెంట్. సోషల్ మీడియా ఆల్సో ఐ రిక్వెస్ట్ పబ్లిక్ కూడా సోషల్ మీడియాని చూసి మీరు దయచేసి ఒక అభిప్రాయానికి ఎక్కడ రావద్దు, ఎందుకంటే అది చాలా క్లియర్గా పోలరైజ్ అయిన లైఫ్ ఉంటుంది. అండ్ సండే ఇది కూడా వచ్చింది, సండేది చేసేదానికి దేస్ క్లియర్ 3 years జడ్జిమెంట్ ఆఫ్ మన ఇది డివిజన్ బెంచ్ ఆఫ్ మన పాత గతంలో ఏపీ హైకోర్టు ఉంది 3 years జడ్జిమెంట్. సో విచ్ క్లియర్లీ సేస్ దట్ Sunday they have not prohibited అనమాట, they have not barred to remove the encroachments on Sundays.